నేను మీ విజయలక్ష్మి. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులు మృతి. టీఎస్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా జగన్మోహన్ రావు. హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్. పెంచిన చేనేత జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు. మరణించిన వారు శాంతిపురం మండలంకు చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలో అనేక చోట్ల వ్యవసాయ భూములలో కరెంటు లూజ్ లైన్ సమస్య ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి కోరారు. చండూరు పట్టణ శివార్లోని దొంతరగోని చిన్నసోములు అనే రైతు పంట పొలాన్ని సందర్శించారు. కరెంటు లూజ్ లైన్ సమస్యను సరిచేయడంలో కరెంటు అధికారుల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వెంకటరెడ్డి తెలిపారు. చండూరు శివారులో రైతు దొంతరగోని చిన్నసోములు వ్యవసాయ భూమిలో ఉన్నాం. ఇక్కడ మనం తన వ్యవసాయ భూమిలో కిందికి వేలాడుతూ కరెంటు తీగలు ఈ విధంగా ప్రమాదకరంగా ఉన్నాయి. తను కరెంటు అధికారులకు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సంబంధిత అధికారులు ఈ విధంగా ఆల్టరేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటివి చండూరు మండలంలో అనేక చోట్ల పరిస్థితి కరెంటు కిందికి తీగలు వేలాడుతూ ఉన్నటువంటి దుస్థితులు అనేక చోట్ల ఇలాంటి దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చండూరు మండల వ్యాప్తంగా ఇట్లాంటి సమస్యను గుర్తించి సత్వర పరిష్కారం చూపాల్సిందిగా నేను సంబంధిత కరెంటు అధికారులను కోరుతా ఉన్నాం. లేనిచో జిల్లా ఎస్సీ దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా సీఎండి గారి దృష్టికి తీసుకెళ్లి వీరందరికీ న్యాయం జరిగే విధంగా నా వంతుగా నేను రైతుల పక్షాన కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. కుకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో తలెత్తిన వీధి కుక్కల సమస్య పోలీస్ కేసులతో పాటు ఢిల్లీలోని ఓ ఎంపీ జోక్యానికి దారితీసింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ మలేషియా టౌన్షిప్ రెయిన్ ఫ్రీ పార్క్ లో గత సంవత్సరం నుండి వీధి కుక్కల బెడద ఎక్కువగా కనిపిస్తుందని వారు చెప్పారు. ఈ విషయమై పిఎస్ఏ ఫౌండర్ పార్లమెంట్ సభ్యురాలు మేనకా గాంధీ తమకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. నేను సురేష్, రెయిన్ ట్రీ పార్క్ మలేషియన్ టౌన్షిప్ ప్రెసిడెంట్ని. లాస్ట్ 13 నెలలుగా మేము ఇక్కడ పదవిలో ఉన్నాను. నేను మాకు ఇక్కడ అతిపెద్ద సమస్య వీధి కుక్కల సమస్య మాకు విపరీతంగా వేధిస్తోంది. భరించలేని విధంగా అది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఎంతోమంది పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని సాయంత్రం వాకింగ్ చేసే టైంలో కానీ, బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళ సమయంలో కానీ, అక్కడ 2 వీలర్స్ మీద వచ్చేటప్పుడు కూడా చేజ్ చేసి విపరీతంగా గాయపరుస్తున్నాయి. 30-40 మంది దారుణంగా గాయపడ్డారు. ఒక టౌన్షిప్లో ఒక ఫోబియా, ఒక భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఈ సమస్యను మేము సాల్వ్ చేద్దామని సీరియస్గా తీసుకుని సాల్వ్ చేసే క్రమంలో మాకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. పిఎఫ్ఏ, పీపుల్స్ ఫర్ యానిమల్ అని చెప్పుకోబడే ఒక ఎన్జిఓ సంస్థ, వీళ్ళు మమ్మల్ని ప్రతి విషయంలోనూ అడ్డగిస్తున్నారు. దౌర్జన్యంగా మా టౌన్షిప్లోకి మా పర్మిషన్ లేకుండా మా సెక్యూరిటీని కాదని టౌన్షిప్లోకి వస్తారు. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆ కుక్కను కొట్టకూడదు, ఆ కుక్కను అక్కడే ఉంచాలి, ఇలాంటి రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తూ మా మీద ఎన్నో పోలీస్ కేసులు బనాయించుతున్నారు. లాస్ట్ 13 monthsలో నేను 20 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. లాస్ట్ 3 రోజులుగా నేను కంప్లీట్గా పోలీస్ స్టేషన్లోనే ఉండి రాత్రి 10కి 11కి రావడం జరుగుతుంది. నన్ను ఏ పని చేయనట్లేదు నా సొసైటీకి. మా రెసిడెంట్స్ ఏమో ఈ పరిస్థితిలో ఉన్నారు, నేనేమో అటువంటి పరిస్థితిలో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఇది చాలా సీరియస్ విషయం.
కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. కోర్టులు జోక్యం చేసుకుని ఈ రూల్స్ ఏంటో, ఈ పిఎఫ్ఏ వాళ్ళు ఏ రూల్స్ మీద అయితే పనిచేస్తున్నారో ఆ రూల్స్ని మార్చాలి. ఇది మా రెసిడెంట్స్ అందరి డిమాండ్. ఇది యానిమల్ వెల్ఫేర్ బోర్డు అని అఫీషియల్ సంస్థ ఉండగా ఈ పిఎఫ్ఏ వాళ్ళు ఎందుకు ఇలా ప్రజల మీద దౌర్జన్యానికి తిరగబడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా టౌన్షిప్లో కూడా కొంతమంది రెసిడెంట్స్ని వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఆ ప్రలోభాల మీద వాళ్ళని తీసుకుని ఇక్కడ బయట నుంచి కుక్కలను తీసుకొచ్చి, మా దగ్గర జన్మించిన కుక్కలు కాదేవి, 15 నుంచి 16 కుక్కల వరకు లోపలికి తీసుకొచ్చి పెట్టారు. వాటి వల్ల అవి ఇక్కడ పుట్టినవి అయితే అవి మాతో సఖ్యతగా మెలుగుతాయి. అవి బయట నుంచి తీసుకొచ్చారు పెట్టి కట్టేది మమ్మల్ని ఎంతమందిని కరుస్తున్నాయి. అవి ఈ బయట నుంచి వచ్చిన వీధి కుక్కల్ని మేము గేటెడ్ కమ్యూనిటీలో ఎందుకు ఉంచుకోవాలని వాళ్ళు మాకు ఎగెనిస్ట్గా కేసులు పెడుతున్నారో మాకు అసలు అర్థం కాని విషయం. పోలీస్ శాఖ, పోలీస్ వ్యవస్థ వీళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు మా మీద వాటిని డిస్మిస్ చేయాలి. అదేవిధంగా ఈ పిఎఫ్ఏ అధ్యక్షురాలని చెప్పుకునే ఈ మేనకా గాంధీ గారు, ఈవిడ నాకు 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, ఆవిడని ప్రూవ్ అయింది కూడా, అది ఆ వాయిస్ క్లిప్పింగ్ కూడా తొందరలోనే వినిపిస్తాం మీకు. ఆవిడ అలాంటి భాష నన్ను ఈ టౌన్షిప్ ప్రెసిడెంట్ని, ప్రజలందరికీ మా రెసిడెంట్స్కి నేను ప్రతినిధిని, నన్ను స్కౌండర్లని, బాస్టర్డ్ అని నన్ను ఆవిడ దూషి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివార్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆలయాన్ని పూర్తి రాతి కట్టడాలతో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. 3 కోట్ల నిధులు వెచ్చించనున్నామని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 600 ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అంతకుముందు మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. महालक्ष्मी माता की महालक्ष्मी माता దేవుళ్ళ మంత్రి గారికి దాస్తాను ముంచంత గుమ్మసహ ఇదం బలం మయా దేవాస్తాను పిల్లలే వాడుతున్నారు, పెడతారు. అరే వీళ్ళంది మహాలక్ష్మి మాతా దేవుళ్ళ మంత్రి గారికి మహాలక్ష్మి మాతాకి దేవాదాయ శాఖ మంత్రి గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం కొత్తగా మనం పునఃప్రారంభించుకుంటున్నాము. ఇదివరకు ఉన్నటువంటి దేవాలయం శిథిలావస్థలో ఉండే, మరి భక్తులేమో జిల్లా కేంద్రమైన తర్వాత దసరా పండుగ కానీ ఇతర పండుగలకు పెద్ద ఎత్తున ఇక్కడికి జన సమూహం రావడం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. వచ్చినప్పుడు గుడి చిన్నగా అయిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా 2 BHK డబుల్ బెడ్రూమ్లతో దాదాపు ఒక 1500 ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ అంటే ఒక 1500 కుటుంబాలు, అంటే కనీసము ఒక 10,000 మంది నివాసం ఇక్కడ ఉంటుంది. 50 లక్షలేమో ఇంకా వేరే ముందర హాల్ ఇక్కడది మండపం మెయిన్ టెంపుల్ అంటే వీటిలో ఉంటుంది. దాని ముందర మండపం వస్తుంది. ఇదంతా స్టోన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము. మేము అంటున్నాం మా డి గారు ప్రభాకర్కి, అదేవిధంగా మా జగన్ కాంట్రాక్టర్కి మేము చెప్తున్నది ఏంటంటే, మాకు దసరా సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది, మాకు ఆగస్టు వరకు మాకు కంప్లీట్ చేసి 8 నెలలు. హైదరాబాద్ హాకా భవన్ లో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్మోహన్ రావు పదవి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు జగన్మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ధాన్యం ధనం బహుపుత్రం శతసంవత్సరం దీర్ఘమాయు
అయం చ బ్రహ్మణస్పతిః బ్రహ్మముహూర్తస్య ముహూర్తో అస్తు ఈ ముహూర్తకాలే సూర్యాదినాం గ్రహాణామత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి. చంద్రబలం తదేవ దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రవం స్మరామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 3 వారాల పాటు విద్యార్థులకు ఆటలు, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 2000 మందికి పైగా విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్ పాల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొహమ్మద్ సాయిముద్దీన్ engineering college since 4 years we are conducting programs like chapters and engineering students chapters ఉంటాయి. ఇది ఒక డిపార్ట్మెంట్ వైజ్ చాప్టర్స్ ఉంటాయి. ఐఈటీ అంటే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ చాప్టర్. అది ఒక స్టూడెంట్స్ మెంబర్షిప్ ఉంటుంది. 200 మెంబర్స్ 300 మెంబర్స్ స్టూడెంట్స్. అది ఆల్ ఇండియా లెవెల్లో మెంబర్షిప్ ఉంటుంది. వరల్డ్ వైజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో కాంపిటీషన్స్ ఉంటాయి. క్విజ్ కాంపిటీషన్స్ కానీ, డిబేట్స్ కాంపిటీషన్ కానీ ఉంది. దెన్ ఆఫ్టర్ కండక్టింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈవెన్ అట్లా డిపార్ట్మెంట్ వైజ్ అది కంప్యూటర్ సైన్స్ ఒక 2 days, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 2 days, మెకానికల్ సివిల్ డిపార్ట్మెంట్ మిక్సింగ్ చేసుకుంటూ చేస్తాము. అదేమో ఐఎస్టీ అంటారు, ఇదేమో ఐఈటీ అంటారు, కంప్యూటర్ సైన్స్ ఐసిఎస్సి అంటారు. చాప్టర్స్ డిబేట్స్ కూడా ద గవర్నమెంట్ విల్ సర్టిఫికేట్ అది ఇవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. దీంతో ఏమైందంటే పిల్లలకు ఎలివేషన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ అకాడమిక్స్ ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అడుగుతారు, ఇది నువ్వు ఎక్కడ పార్టిసిపేట్ అయినావు, ఎన్నింటిలో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయినావు అని చెప్తే వాళ్ళకు మార్క్స్ ఉంటాయి. ఇది పిల్లలు ఇది ఎంప్లాయ్మెంట్ జాబ్లో ఇవన్నీ ప్రమోషన్ వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీని వల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ది విల్ మీట్ వేరియస్ స్టూడెంట్స్. ఈ మధ్య ఏంటంటే ఇది ఆన్లైన్లో కూడా అయిపోయింది ప్రోగ్రామ్స్. దీనిలో ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉంటాయి. ఆన్లైన్లో కూడా దే కెన్ పార్టిసిపేట్. ఇది ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయినప్పుడు స్టూడెంట్స్కు తెలిసిపోతుంది ఏం లేదు మనం ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ వస్తారు ఇంకా ఈ చాప్టర్ కదా, ఐఐటి చాప్టర్ కానీ ఐఎస్సి చాప్టర్ కానీ వాళ్ళకు గుర్తింపు వస్తుంది. దే పార్టిసిపేట్ సో మెనీ ఈవెంట్స్. అందుకే పిల్లలు ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయాలి. మన బాధ్యత కూడా ఏంటంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యత అంటే ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు చెప్పాలి. మనం ఇంత ఉంటుంది అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా. అన్లెస్ అంటే వీ వోంట్ మోటివేట్, దే వోంట్ కమ్ అవుట్. మనం ఎక్కువగా టాలెంట్ బయట చేయాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తూ ఉంటాం. అది సో పోయి నెక్స్ట్ జనవరిలో వీళ్ళు పోయింది కనెక్ట్ యాన్యువల్ డే. అప్పుడు సిలబస్ పెద్దగా ఉంటాయి. దట్ టైమ్ ఆల్సో మీ కాల్ యూ విల్ డిస్కస్ విత్ యూ. ఇంకేం చేస్తాం బాగుంటుంది మీరు కూడా చెప్పాలి. అది జర్నలిస్ట్గా మీకు కూడా మీ అభిప్రాయం చెప్పాలి. మన పడించడంలో ఏం అవసరం ఉంది, పిల్లలకి ఏమి ఎడ్యుకేట్ ఎట్లా కావాలి. ఎవ్రీబడి ఎలాంటి కల్చరల్స్ ప్రోగ్రామ్ పెడతారు సార్? ప్రోగ్రామ్ అంటే ఈవెంట్ కల్చర్ ప్రోగ్రామ్ అంటే ట్రెడిషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్, గేమ్స్, ట్రెడిషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్, గేమ్స్ కూడా. గేమ్స్ అంటే కదా, గేమ్స్, కల్చర్ ప్రోగ్రామ్స్, క్విజెస్. అప్పుడు టాప్ పీపుల్ కమ్యూనిటీ ఎన్ఐటీ కదా, సెంట్రల్ యూనివర్సిటీ కదా తీసుకుంటారు ప్రోగ్రామ్. మినిస్టర్ కూడా రావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రావచ్చు. మేము ప్లానింగ్ చేస్తాం. సూరారం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 80 ఏళ్ల మహిళకు విజయవంతంగా అరుదైన హార్ట్ వాల్స్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఈ శస్త్రచికిత్సను MRNMS కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కమల్ కుమార్
చావ్లా, MRN MH కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ అజ్మీరా సంయుక్తంగా నిర్వహించారు. ఇది ఒక అద్భుతమైన సర్జరీ అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే 6-7 గంటలు పడుతుంది. ఆ వయసు వాళ్ళలో ఆపరేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ఇంచుమించు 1 గంట టైంలోనే త్రూ ది ఆర్టరీ, మోర్ డీటెయిల్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, ఈ ప్రొసీజర్ చేశారు. మీకు అందరికీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఆల్వేస్ encourages our team of doctors who are very highly qualified. మా డాక్టర్స్ చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. One is a self-expanding, other is the balloon expanding. Self-expanding is a Medtronic valve, which is international valve. It costs around 22-23 lakh. But Indian valve is a Merrill company valve. It costs around 13 lakh, 12 lakh. This is the first time in Hyderabad? In our hospital, this is the first case we have done. Actually, this is a new technology which has come up, so it is growing now. Few cases has been done in Hyderabad, Apollo and KR and other places. రాజమల్లారెడ్డి, మా మదర్ 78 to 80 years ఉంటుంది ఏజ్. అంతకుముందు చాలా ఆయాసం అయ్యేది, కనీసం ఒక 2 అడుగులు వేసినా కానీ అవస్థ అయ్యేది. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీకి తట్టుకోలేదనే ఆల్టర్నేటివ్ అని ఉందంటే ఈ టైప్ ఆఫ్ టెస్ట్ ఉందన్న తర్వాత మేము ఈ టెస్ట్కు ప్రొసీడ్ అయ్యాము. అయితే ఈ డాక్టర్స్ చాలా శ్రద్ధతోటి, అంటే స్పెషల్లీ మేనేజ్మెంట్ కానీ డాక్టర్స్ కానీ చాలా శ్రద్ధతో వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి అహ్మదాబాద్కి వెళ్ళి డాక్టర్స్ని పిలిపించి ఈ టీమ్ తోటి కోఆర్డినేట్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది. కాబట్టి నిజంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ సార్. ఇప్పటికన్నా ఆయాసం ఇప్పుడు తగ్గింది, మంచిగా ఉన్నది. దమ్ము వస్తుండే కొద్ది దూరం వచ్చే వరకు దమ్ము వస్తుండే, వస్తలేదు. చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పెంపుదలను పూర్తిగా రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చేనేత రంగాన్ని ఆదుకోకపోగా పూర్తిగా నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎర్రమాద వెంకన్న, కందగడ్డ స్వామి, గడ్డం జగన్నాథం, తడక రమేష్, అవ్వారు భాస్కర్, వనం దుష్యంతలా పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు అఖిల భారత పద్మశాలి సంఘం గడ్డం జగన్నాథం గారు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత పద్మశాలి సంఘం మరియు ఆప్కో మాజీ చైర్మన్ వనం దుష్యంత్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి జిఎస్టీ 5% నుంచి 12% పెంచాలనే ఆలోచన వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మా పెద్దలు మన ఎర్రమది వెంకన్న గారు, అదేవిధంగా అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి మా కుల పెద్దలకు, చేనేత వర్గాల నాయకులు అందరూ కూడా, తర్వాత ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారం తెలుపుతూ, ఈరోజు తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారము 19,050 జియో ట్యాగ్ ఉన్న ముగ్గాలు మన తెలంగాణ ఉన్నాయి. దాని మీద అనుబంధంగా ఇంకొక 35,000 కుటుంబాలు, అంటే సుమారు 55,000 నుంచి 60,000 కుటుంబాలు మన అధికార లెక్కల ప్రకారం ఈ యొక్క చేనేతపై ఆధారపడి ఈరోజు జీవనం కొనసాగుతుంది. అటువంటి దాంట్లో పర్టికులర్గా మా యొక్క పోచంపల్లి టైండ్ అసోసియేషన్ మీద సగం మంది, అంటే ఒక 30,000 కుటుంబాలు ఈరోజు ఆ నల్గొండ, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చేనేత కళాకారులు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క రంగం మీద చాలా మటుకు ఏంటంటే వాళ్ళ యొక్క కొద్దిగా స్టడీలో వెనుకబడ్డ వాళ్ళే ఈ యొక్క విధానం మీద ఆర్థికంగా, తర్వాత చదువులో కొద్దిగా వెనుకబడ్డవారు. ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడతారో వాళ్ళు చదువుకోలేక ఈ రంగం మీద, కులవృత్తి మీద ఆధారపడి ముంగడి పోవాలనే ఆలోచన ఉంటారు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈరోజు జిఎస్టీ అనేది ఏంటంటే టెక్నికల్ పాయింట్, అంటే ఇది ఇన్పుట్ తీసుకోవాలంటే వాడు లెక్క రాయడము, తర్వాత ఆడిటర్ తోటి కరెక్ట్ ఉండడము, ఇటువంటి విషయాలు ఉండాలి. కాబట్టి ఈరోజు బెంగళూరుకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి సిల్క్ కానీ, తర్వాత మిల్లికల్లో వచ్చేటువంటి యారం కానీ ఏమాత్రం లెక్క రాసుకోకుండా డైరెక్ట్ వాడడం వల్ల ఏదైతే సిల్క్ మీద ఉన్నటువంటి జిఎస్టీ డైరెక్ట్గా వీవర్ పడిపోతుంది, దాన్ని ఇన్పుట్ తీసుకుంటలేదు. అంటే కాస్ట్ ఆటోమేటిక్గా ఆడొక
గవర్నమెంట్ విధించే జిఎస్టీ ఆడ పెరగడంతో పాటు ఆ తర్వాత అనేక రకాలుగా శ్రమపడి వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో అనేక అంచెలు ఉంటాయి. ఒకటే డైరెక్ట్ కస్టమర్ పోదు, హోల్సేల్ కౌంటర్ అని 3-4 మార్గాలు మారడం వల్ల వాళ్ళ యొక్క లాభాల మీద కూడా జిఎస్టీ పడడం వల్ల పాతకున్న 5% కస్టమర్ పోయే వరకు అది 15%కు చేరడం జరిగింది. అటువంటిది ఈరోజు 12% విధిస్తే 25-30% ఎక్కువ అవడం వల్ల రేపు ఆల్రెడీ చేనేత వ్యవస్థ అనేది ఈ యొక్క మిల్లు వ్యవస్థతో పోటీ పడలేక ధరలు కానీ వాళ్ళు కాపీ కొట్టే డిజైన్ల వల్ల ఈ యొక్క పోటీ పడలేక వెనుకబడిపోతున్నటువంటి తరుణంలో ఈ జిఎస్టీని కూడా సేమ్ మిల్లుతో పాటు సమానంగా వేసినట్టయితే దీన్ని చంపడానికే తప్ప దీన్ని మళ్ళీ ఉద్ధరించడానికి కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద సీరియస్గా తీసుకొని మా యొక్క ఈ చేనేత మీద 0% ఏదైతే నినాదము మా యొక్క మెత్తలు రేపు భవిష్యత్తులో అంటే అనేక రకాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులు మృతి. టీఎస్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా జగన్మోహన్ రావు, హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్. పెంచిన చేనేత జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.